తన తల్లిదండ్రుల ఇంటికి చేరిన సాగర్కు ఆ ఇల్లు మొత్తం చీకటిగా కనబడుతుంది. దాంతో వెంటనే వెళ్లి ఆ ఇంటి డోర్ ఓపెన్ చేశాడు. హఠాత్తుగా ఏదో బలమైన గాలి అతన్ని తీవ్రమైన ఒత్తిడితో వెనక్కి నెట్టింది. అదే సమయంలో లోపల ఉన్న గదిలో నుండి ఏదో ఒక నల్లని నీడ బయటకు నడిచింది. ఎవరు నువ్వు? నా తల్లిదండ్రులెక్కడా? ఆ నీడవైపే చూస్తూ జాగ్రత్తగా అడిగాడు సాగర్. నీ తల్లిదండ్రులను రక్షించాలంటే నువ్వు ముందు నన్ను ఓడించాలి, ఆ వ్యక్తి నవ్వుతున్న శబ్దంతో చెప్పాడు. అంటే నీ చావుని నువ్వే ఆహ్వానిస్తున్నావా? తన కళ్ళను చిన్నగా చేస్తూ ఆ వ్యక్తివైపు సూటిగా చూశాడు. అదే సమయంలో సాగర్ శరీరంలోని స్పిరిచువల్ పవర్ యాక్టివేట్ అయింది. దానికి అతను ఒక్కసారిగా పిడికిలి బిగించి ఆ వ్యక్తివైపు దూసుకెళ్లాడు. ఏది ఏమైనా సరే సాగర్ తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలనుకున్నాడు. కాని ఆ వ్యక్తి సాగర్ పంచ్ను సులభంగా తన అరచేత్తో అడ్డుకొని, ఇదేనా నీ పంచ్ పవర్ అని నవ్వుతూనే సాగర్ పిడికిలి గట్టిగా పట్టుకుని వెనక్కి నెట్టాడు. దాంతో సాగర్ గాలిలో ఎగురుతూ వెనక్కి వెళ్లాడు. కాని అతను వెంటనే అలర్ట్ అవ్వడం వలన ఎలాంటి గాయం తగలకముందే తనను తాను నేలపై నిలదొక్కున్నాడు. సాగర్ తన పూర్తి శక్తిని ఉపయోగించకపోయినప్పటికీ తన బలం అపరిమితమైనదని అతనికి తెలుసు. కాని ఆ బలాన్ని కూడా ఆ వ్యక్తి ఎదుర్కోవడంతో సాగర్ కొంచెం ఆశ్చర్యపోతూ, అసలు నువ్వెవరు? నీకు నాకు ఎప్పుడైనా గొడవైందా? నా వల్ల నువ్వేదైనా బాధపడ్డావా? నా తల్లిదండ్రులెక్కడా? వాళ్ళని ఏం చేశావు? వాళ్లకు ఈ గొడవలతో ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళని వదిలిపెట్టు అని రిక్వెస్టింగ్గా అడిగాడు సాగర్. నువ్వు నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదు, కాని ప్రస్తుతానికి వాళ్లను వదిలిపెట్టే ఉద్దేశం కూడా లేదు అని చిరునవ్వుతో చెప్పాడు ఆ వ్యక్తి. అంత జరుగుతున్నా అతను చీకట్లో నుంచి బయటకు రాలేదు. అందుకే సాగర్ అతని ముఖాన్ని స్పష్టంగా చూడలేకపోయాడు. మరి నాతో మీకు ఎలాంటి శత్రుత్వం లేనప్పుడు నా తల్లిదండ్రులను ఎందుకు బంధించావు? అసలు వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగాడు సాగర్. ఆ ప్రశ్నలకు సమాధానం తెలుస్తుందిలే, ముందు నీ పవర్తో నన్ను ఓడించే ప్రయత్నం చేయి రెచ్చగొడుతున్నట్లుగా అన్నాడు ఆ వ్యక్తి. దాంతో సాగర్ ఇక లాభం లేదని అనుకుంటూ తన కుడి చేతిని గాల్లో తిప్పాడు. వెంటనే అతని చేతిలో ఒక ఖడ్గం ప్రత్యక్షమైంది. ఆ మరుక్షణమే సాగర్ ఉన్న చోట నుండి మాయమైపోయి రెప్పపాటు వేగంలో నల్లని నీడలా కనిపిస్తున్న వ్యక్తి ముందు కనిపించాడు. మళ్ళీ వెంటనే అక్కడి నుండి మాయమయ్యాడు. ఏయ్ ఆగు, నువ్విలాగే నాతో ఆటాడుతూ ఉంటే నీ తల్లిదండ్రులను ప్రాణాలతో చూడలేవు అంటూ ఆ వ్యక్తి ఒక్కసారి ఉద్వేగంగా అరిచాడు. నువ్వు నాతో గొడవ పడాలనుకుంటున్నావు కదా, మరిప్పుడు ఎందుకు భయపడుతున్నావు? అతనికి కాస్త దూరంగా నిలబడి కత్తిని తిప్పుతూ అడిగాడు సాగర్. ముందు ఆ కత్తిని దూరంగా ఉంచు. నాకు నీతో గొడవ పడాలని కూడా లేదు. నిన్ను నా కొడుకుని చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే నీతో మాట్లాడటానికి ఇక్కడికి పిలిపించాను అంటూ నిజం చెప్పడం ప్రారంభించాడు అప్పటిదాకా చీకటిలో ఉన్న ఆ వ్యక్తి. ఆ మాటలకు సాగర్ అనుమానంగా ముఖం చిట్లిస్తూ, లేదు, నీ మాటలు నేను నమ్మను. ఇదంతా అసాధ్యం. అయినా నాకు పేరెంట్స్ ఉండగా నేను నీకు కొడుకుగా ఎలా వస్తాను? అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడకు. నా తల్లిదండ్రులు ఎక్కడున్నారో చెప్పు అని గట్టిగా అడిగిన సాగర్, బహుశా ఇతనికి కొంచెం పిచ్చి ఉందేమో, అయినా నేను అతనికి కొడుకుగా వెళ్లడమేంటి అని తనలో తానే గొనుక్కున్నాడు. ఇంతలో హఠాత్తుగా, నువ్విన్నది నిజమే, ఇక నుండి నువ్వతనికి కొడుకుగా ఉండాలి అంటూ తనకు బాగా చిరపరిచితమైన గొంతు వినిపించింది. అదే సమయంలో విల్లాలోని లైట్లన్నీ ఒక్కసారిగా వెలిగాయి. అప్పుడు ఎదురుగా ఉన్న సోఫాలో తన తల్లిదండ్రులిద్దరూ కూర్చుని ఉండడం కనిపించింది. అలాగే సాగర్కి కొంచెం దూరంలో ఒక మధ్య వయసులో ఉన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. తన తల్లిదండ్రుల్ని చూసిన సాగర్, అమ్మా, నాన్నా, మీ ఇద్దరు బాగానే ఉన్నారా అని ఆతృతగా అడుగుతూ ముందుకు వెళ్లాడు. భయపడకు సాగర్, నాకేం కాలేదు. అతను నందా ఫ్యామిలీ హెడ్ నందకిషోర్. నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుండి అతను నా స్నేహితుడు. మధ్యలో విడిపోయాం, మళ్ళీ ఈ మధ్యనే కలిశాం అంటూ తన కొడుక్కి వివరించి చెప్పాడు మురళీధర్. వెంటనే సునంద కూడా లేచి వెళ్లి సాగర్ తలపై వెంట్రుకలను సరిచేస్తూ, భయపడ్డావా? మాకేం కాలేదు, నువ్వు కంగారు పడకు అని ప్రేమగా చెప్పింది. తన తండ్రి మాటలు విని సాగర్ కొంచెం ఆశ్చర్యపోతూ నందకిషోర్ వైపు చూశాడు. కాని ఎలా రియాక్ట్ అవ్వాలో అతనికి అర్థం కాలేదు. అతను నందా ఫ్యామిలీ గురించి విన్నాడు. సీక్రెట్ కింగ్డమ్లో కల్టివేషన్ చేసే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. కాని వాటిలో
కొన్ని మాత్రమే ప్రసిద్ధి చెందాయి. మరికొన్ని చాలా ప్రాముఖ్యత కలిగిన కుటుంబాలు ఉన్నా కూడా అవి బయటకి రాలేదు. అలాంటి వాటిలో నందా ఫ్యామిలీ ఒకటి. అది వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సూపర్ ఫ్యామిలీ. ఇతరుల దృష్టి తమపై పడకుండా ఉండడం కోసం నందా ఫ్యామిలీ కావాలనే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంది. కాని ఆ కుటుంబానికి ఉన్న కీర్తి, పేరు ఇంతవరకు చెక్కు చెదరలేదు. నాన్నగారికి ఇంత క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడని నాకు తెలీదు, ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ చెప్పాడు సాగర్. అప్పుడు సునంద నవ్వుతూ, మీ నాన్నగారు అబ్రాడ్ నుంచి వచ్చారని ఈ మధ్యనే అంకుల్ వాళ్లకు తెలిసింది. అందుకే ఒకసారి కలిసి వెళ్లడానికి వచ్చారు. మాటల మధ్యలో నిన్ను తన కొడుకుగా దత్తత తీసుకోవాలనుకుంటున్నానని చెప్పారు అని అంది. ఆ మాట వినగానే సాగర్ షాక్ అవుతూ, నువ్వేం చెప్తున్నావమ్మా? అతను నన్ను దత్తత తీసుకోవడమేంటి అని అయోమయంగా అడిగాడు సాగర్. అవును సాగర్, నందకిషోర్ అంకుల్కి 2 ఆడపిల్లలే ఉన్నారు. మగపిల్లలు లేరనే కోరిక అలాగే ఉండిపోయింది. అందుకే నీ గురించి తెలిసి నిన్ను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాడు. మన మధ్య బంధంలో ఎలాంటి సమస్య ఉండదు, మనం ఎప్పటిలాగే ఉండొచ్చు అని నెమ్మదిగా చెప్పింది. ఆ మాట వినగానే సాగర్ ఆమెను విచిత్రంగా చూస్తూ, అమ్మా, నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావేంటి? ఇలా ఎవరైనా తమ కొడుకుని దత్తత ఇస్తారా? ఖచ్చితంగా ఇందులో ఏదో గోల్మాల్ ఉండే ఉంటుంది అని మనసులోనే గొనుక్కున్నాడు. అవును సాగర్, నువ్వతనికి దత్తపుత్రుడిగా వస్తావని నేను మాటిచ్చాను. నువ్వు ఆ మాటను నిలబెట్టాలి గంభీరంగా చెప్పాడు మురళీధర్. దాంతో సాగర్ ఒక్క క్షణం ఆలోచించడం మొదలుపెట్టాడు. కాసేపటి క్రితం నందకిషోర్ తన పంచ్ని అడ్డుకున్న తీరును చూసిన తర్వాత అతను తనకంటే బలవంతుడైన వ్యక్తి అని గ్రహించాడు. పైగా అతను నందా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాబట్టి దీనివల్ల నాకేమైనా ఉపయోగం ఉంటుందా అని అనుకున్నాడు. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా, దీనివల్ల నాకు లాభం తప్ప నష్టం ఉండే అవకాశం లేదు. ఇలాంటి ఒక శక్తివంతమైన ఫ్యామిలీ మనతో ఉంటే మన లక్ష్యాన్ని మరింత త్వరగా సాధించగలం అని తనకు తానే సర్ది చెప్పుకున్న సాగర్ నెమ్మదిగా ముందుకు వెళ్లి నందకిషోర్ కాళ్ళు ముట్టుకొని నమస్కరించాడు. నందకిషోర్ సంతోషంగా అతన్ని పైకి లేపి, మురళీధర్, నీ కొడుకుని చాలా పద్ధతిగా పెంచావు, నాకు బాగా నచ్చాడు అని చెబుతూనే, రేపు నువ్వు నాతో పాటు వచ్చి మీ ఆంటీని కూడా ఒకసారి కలువు అని నవ్వుతూ చెప్పాడు. నందకిషోర్కి కూడా సాగర్ ప్రవర్తన చాలా సంతృప్తిని కలిగించింది. చిన్న వయసులోనే అతను అద్భుతమైన బలం, సామర్థ్యం కలిగి ఉన్నాడని కాసేపటి క్రితమే సాగర్ తనపై విసిరిన పంచ్లో కనిపెట్టాడు. అతను భవిష్యత్తులో మరింత గొప్ప దశకు చేరుకుంటాడని నందకిషోర్కు సాగర్ను చూడగానే నమ్మకం కలిగింది. రేపు రావడం కుదరదంకుల్, నేను తర్వాత వస్తాను కొంచెం మొహమాటంగా చెప్పాడు సాగర్. అది చూసి నవ్వుకున్న నందకిషోర్, సరే నీ ఇష్టం అంటూ అతని భుజంపై చిన్నగా తట్టాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులతో గడిపిన సాగర్ అక్కడే నిద్రపోయాడు. కాని తెలతెలవారుతుండగా నిద్రలేచి సాగర్ దగ్గరికి వచ్చిన నందకిషోర్ అతన్ని తన 2 చేతుల్లో పసిపాపలా ఎత్తుకొని వెళ్లి కార్లో కూర్చోబెట్టి తానే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదే సమయంలో సుప్రీం విల్లాస్లో తన గదిలో పడుకున్న శైలజకి నిద్ర పట్టలేదు. దాంతో వాటర్ తాగుదామని గది నుండి బయటకు వచ్చి హాల్లో ఉన్న లైట్ వేసింది. అప్పుడు లివింగ్ రూంలో ఆమెకు కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది. ఎందుకంటే అప్పటికే ఆ హాల్లో టాప్ 10 సెక్టార్స్ మాస్టర్స్ కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా ఒక్కొక్కరు తమ శరీరం నుండి శక్తివంతమైన ప్రకాశాన్ని వెదజల్లుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆమెకు రోడ్డుపై కనిపించి బెదిరించిన వీరేంద్ర కూడా అక్కడ ఉండడం గమనించింది శైలజ. దాంతో ఆమెకు లోలోపల భయం మొదలైంది. కాని పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, మీరంతా నా ఇంటికెందుకొచ్చారు? ఇలా అనుమతి లేకుండా లోపలికి రాకూడదని కూడా మీకు తెలీదా? మర్యాదగా అందరూ ఇక్కడ్నుంచి బయటికి వెళ్ళండి, లేదంటే పోలీసులను పిలుస్తాను అంటూ బెదిరించింది. కాని లోలోపల ఆమె గుండె భయంతో నిండిపోయి అపరిమితమైన వేగంతో కొట్టుకుంటుంది. అప్పుడు వీరేంద్ర సోఫాల నుండి కొంచెం ముందుకు వంగి మాట్లాడుతూ, మేడం, తొందరపడకండి, మేమంతా మీకు తెలిసిన వాళ్ళమే. కొన్ని రోజుల క్రితం మీరు మాకు పవర్ పిల్స్ ఇస్తామని చెప్పారు. కాని మళ్ళీ ఇంతవరకు దాని గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు.
అందుకే తెలుసుకుందామని వచ్చాం అంటూ తన చేతిలో ఉన్న కత్తిని ఎదురుగా ఉన్న టీపాయ్పై ఆడిస్తూ చెప్పాడు. మీరు మమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదండి. మీరు మాకు పవర్ పిల్స్ ఇస్తే వెంటనే వెళ్ళిపోతాం. లేదంటే అని సగంలోనే ఆపి ఆమె వైపు జాలిగా చూశాడు బలదేవ్. మీకు పవర్ పిల్స్ కావాలంటే సాగర్నడగండి. దానికి నాకు సంబంధం లేదు. వీలైనంత గంభీరంగా చెప్పడానికే ప్రయత్నించింది శైలజ. కాని ఆమెకు తెలియకుండానే ఆమె కాళ్ళు చిన్నగా వణకడం మొదలుపెట్టాయి. అయినా ఆమె కంట్రోల్ చేసుకుంటూ, ఆ సాగర్ నిన్ననే తిరిగి వచ్చి నా కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను ఎక్కడుంటాడో కూడా నాకు తెలీదు అని చెప్పింది. అంటే మాకు పవర్ పిల్స్ ఇవ్వడం కుదరదని చెప్తున్నారు అంతే కదా? వీరేంద్ర ఆమె వైపు కోపంగా చూస్తూ అడిగాడు. అతని కళ్ళలో కోపాన్ని చూసిన శైలజ భయంతో అడుగులు వెనక్కి వేస్తూ, వాటి గురించి నాకేం తెలీదు. మీరు సాగర్తోనే తేల్చుకోండి. ఇంకెప్పుడు నా దగ్గరికి రావద్దు అని వణుకుతున్న గొంతుతో చెప్పింది. నువ్వు సాగర్కి అత్తగారివి. ఇప్పుడు సాగర్ కనిపించకపోతే మేము ఇంకెవరిని తీసుకువెళ్ళాలి అని అంటూనే వీరేంద్ర అక్కడి నుంచి పైకి లేచి మిగిలిన వాళ్లకు సైగ చేశాడు. దాంతో అక్కడ మనుషులు కొంతమంది లేచి వచ్చి శైలజ చుట్టూ నుంచున్నారు. మీరు మా చేతుల్లో ఉంటే మీకోసమైనా సరే ఆ సాగర్ పవర్ పిల్స్ తీసుకొస్తాడు అని అన్నాడు వీరేంద్ర. అతని మాటలు పూర్తవగానే కొంతమంది వ్యక్తులు ఆమెను బలవంతంగా పట్టుకున్నారు. దాంతో శైలజ, వదలండి, నన్ను వెళ్ళనివ్వండి, లేదంటే మీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఆ సాగర్ ఎక్కడున్నాడో నిజంగా నాకు తెలీదు. మీకు దండం పెడతాను అంటూ వాళ్ళని వేడుకుంటూనే అరవడం మొదలుపెట్టింది. వాళ్లను బెదిరించాలని అనుకున్న ఆమె ధైర్యం ఒక్క నిమిషంలోనే ఆవిరైపోయింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆ క్షణం ఆమెకు సాగర్పై విపరీతమైన ద్వేషం కలిగింది. అసలు అతనే లేకుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని అనుకుంది. కాని అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు, మీరు నన్ను వదిలిపెడితే ఆ సాగర్ దగ్గర నుండి మీకు కావలసినంత డబ్బు ఇప్పిస్తాను. ఇప్పుడు అతను ఒక పెద్ద కంపెనీకి సీఈఓ. తప్పకుండా మీరు అడిగినంత డబ్బిస్తాడు. మీరు మాత్రం నన్ను వదిలేయండి ప్లీజ్ అని అడిగింది. కాని వాళ్ళెవరూ ఆ మాటను పట్టించుకోలేదు. దానికి కారణం వాళ్లకు పవర్ పిల్స్ మాత్రమే అవసరం. ఆ తర్వాత వెంటనే వాళ్ళు శైలజను తమ వెహికల్లో ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. 1 గంట తర్వాత మరికొంతమంది వ్యక్తులు గుంపుగా ఆ విల్లాకు వచ్చారు. లోపలికి వెళ్లి వాళ్లు కూడా శైలజ, అఖిల కోసం ఆ విల్లాలో వెతికారు. కాని అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో వెంటనే వాళ్లు తమ మొబైల్ తీసి మరెవరికో కాల్ చేశారు. అటువైపు ఉన్న వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయగానే, సార్, ఇక్కడ ఎవరూ లేరు, ఇల్లంతా ఖాళీగా ఉంది అని వాళ్లకు రిపోర్ట్ చేశారు. హఠాత్తుగా సాగర్ ఫ్యామిలీ కోసం వచ్చిన ఆ వ్యక్తులు ఎవరు? నందకిషోర్ రాకతో సాగర్ జీవితం ఏ మలుపులు తిరగబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.